ఇక్కడ చూడండి, నో స్టాక్, రేషన్ షాపుల్లో బియ్యం నిల్వలు నిల్లు, దుకాణాల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు, సమాధానం చెప్పలేక షాపులు మూసేస్తున్న డీలర్లు, చేతులు ఎత్తేస్తున్న అధికారులు, ప్రభుత్వ మైలేజీకి డ్యామేజ్ అంటూ చూసిరానా? ఇప్పుడే కదా సన్నబియ్యం గురించి గొప్పగా, సన్నబియ్యం రేటు పడిపోయింది, తగ్గిపోయింది మార్కెట్లో. ఈ మనం రేషన్ షాప్లో సన్నబియ్యం ఇచ్చుడుకు బయట మార్కెట్లో మస్తు డిమాండ్ తగ్గిపోయింది, ఇక రేటు పడిపోయింది, పేదలకు చాలా దగ్గరగా అయిపోయింది రేట్ అని చెప్పి గొప్ప చెప్పిన పత్రిక ఇక్కడ. ఇప్పుడు ఈ పత్రికలో ఏమన్నా వచ్చింది చెప్పురు. స్టాక్ లేదట, రేషన్ షాపులలో స్టాక్ లేదట. చూడరు ఇక్కడ క్లియర్గా, ఇగో ఏది 5వ పేజీలో దీన్ని ముచ్చట. ఇప్పుడు ఏం చెప్పాలో చెప్పండి. ఇక తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. అయితే ఇది ముచ్చటైందో ఇక్కడ చూద్దాం. రేషన్ షాపుల్లో బియ్యం నిల్వలు నిల్లు, దుకాణాల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు, సమాధానం చెప్పలేక షాపులు మూసేస్తున్న డీలర్లు, ముందు చూపు లేక గోదాముల్లో నిండుకుంటున్న నిల్వలు, చేతులు ఎత్తేస్తున్న అధికారులు, ప్రభుత్వ మైలేజీకి డ్యామేజ్ అంటూ. డ్యామేజ్ ఎవరో చేయరు, మీకు మీరే చేసుకుంటారు. మీరే గొప్పగా ప్రకటించారు. ఇలా దానికి తగ్గట్టుగా పనితనం లేదు. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడపలు దాటుతలేవని చెప్పేది ఇట్లాంటి ఉదాహరణలు. ఇప్పుడు సన్నబియ్యం గురించి మరి ఇంటింటికి పోయి బువ్వ తినేస్తారు కదా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంటింటికి పోయి కలెక్టర్లు బువ్వలు తినేస్తారు కదా. మరి ఇప్పుడు దొరకని వాళ్ళకి మరి బియ్యం మీరు ఇచ్చేస్తారా, లేకపోతే మీరు పోయి మీరే అన్నం వండి పెడతారా వాళ్ళకి చెప్పురు కదా. ఇప్పుడు ఇచ్చిన చోట కొంతమంది అయితే అసలు బయటకెళ్ళి తెచ్చుకురని చెప్పారు, పేపర్ ప్లేట్లు, లేకపోతే ఆ అన్నం బయట వండిందని. నేను ఇంకొకటి వార్త కూడా విన్నాను. నేను అది సరే, అది నేను రూఢీ చేసుకుంది చెప్పా, ఎందుకంటే ఎగ్జాక్ట్గా తెలుస్తేనే చెప్దాం. కానీ ఒక టీవీ డిబేట్లో ఒక అంశం బయటకు వచ్చింది ఏంటంటే, ఒక వ్యక్తి చెప్పింది ఏంటంటే, ఆయన వ్యక్తి కాదు, మామూలుగా ఒక పార్టీకి సంబంధించినటువంటి ఆయన ఏం చెప్పిండంటే, అక్కడ ఆ ముఖ్యమంత్రి మొన్న భద్రాచలం ఖమ్మం జిల్లాలో తిన్నటువంటి అన్నం ఏదైతే ఉందో అది ఆ ఇంట్లో సన్నబియ్యం బువ్వ వాళ్ళండింది కాదట, బయటకు వెళ్ళి తెప్పించి పెట్టిందట. ఇక చెప్పురు. ఇప్పుడు దీనికి ఒకవేళ ఏం చెప్తారు చెప్పురు. అక్కడ వాళ్ళకు వడ్డించిన వంటకాలు ఆ ఇంట్లో వాళ్ళు వండినవి కాదట, ఏరుకున్నాయని చెప్పిండు. ఇప్పుడు ఇది నిజమా అబద్ధమా నాకు తెలియదు, కానీ ఆయన అన్నాడు నేను ఉట్టిగా బట్టగాలు చేస్తలేను, కానీ ఏదో ఆ ఇంట్లో పోయి తినాలి కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా బయట వండిపించాలి, తీసుకొచ్చి రెడీగా పెట్టిరట. ఇక దాన్ని గొప్పగా ఆ ఇంట్లోనే వాళ్ళు వండి పెడితేనే తిన్నట్టుగా చెప్పారు కదా, అందుకు ఒకటి అంటా ఉన్నా. ఇప్పుడు రేషన్ షాపులలో బియ్యం అయిపోయినాయి, స్టాక్ లేదంటారు కదా, మీకు ముందు చూపు లేదు. మరి వడ్లు బాగా వండినాయి, సన్న వడ్లు మా వాళ్ళనే అంటారు. మరి సన్న బియ్యం ఎందుకో దొరకకపోతున్నాయి మీకు? ఎక్కడ పోతున్నాయి అవన్నీ? గోదాములలో ఎవరు తింటుండు? గోదాములలో దొరకలేవా? పోని అక్కడి నుంచి ఇలా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు, లేకపోతే లీడర్లు, లేకపోతే ఇంకా ఈ మీ ఆఫీసర్లు పోయి బువ్వ తింటారు కదా వాళ్ళ ఇళ్ళల్లో, ఓలు అండిపెట్టిన వాళ్ళ ఇళ్ళల్లో. అసలు ఇక బియ్యం దొరకక వట్టికున్న ఇళ్ళల్లో మీరు పోయి ఇచ్చేస్తారా, లేకపోతే మీరు అండి పెడతారా వాళ్ళకి చెప్పురి. ఇక అంతకు మించి ఇంకోటి ఏం లేదు. ప్రభుత్వ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి చూస్తారట. ఎవరు డ్యామేజ్ చేస్తారా మిమ్మల్ని? మీకు మీరే డ్యామేజ్ చేసుకుంటారు. మీకే అది చివరిదాకా వెళ్తుందా లేదా అనేది ఇదే నేను చెప్పింది. ఒక్క నెల మొదటి నెలనే గిట్లా చేస్తే 10 రోజులనే బియ్యం దొరకలేవని రేషన్ షాపులు మూసేస్తే ఇక తర్వాత ఏంది పరిస్థితి? స్కూళ్ళు స్టార్ట్ అయితే ఏంది పరిస్థితి? పొరాళ్ళకు కూడా సన్నబియ్యం పెట్టినప్పుడు మరి మీకు అంటే వాళ్ళకు కూడా బో పెట్టాలి కదా మధ్యాహ్న భోజనం, అప్పుడు ఏంది పరిస్థితి? నెక్స్ట్ మంత్ నుంచి మరి ఈసారి అయితే పంట మొత్తం దొడ్డువాడ్లే వస్తాయి. మరి సన్నబియ్యం ఆడికెళ్ళి తెస్తారు మీరు? మేమిస్తున్నామని చెప్తారు. ఇక్కడ కాంగ్రెస్ అంటది మేమే ఇస్తున్నాం, ఆడ బీజేపీ అంటది మాతోనే అంటది. మరి మీరు ఇద్దరు ఇస్తున్నామని చెప్పారు కదా, అసలు ఇయ్యనోడికి ఎవడు ఇయ్యనట్టు? మరి ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇచ్చినోడికి ఇద్దరు ఇచ్చినామని చెప్పారు కదా, ఇయ్యనోడికి ఎవరు తప్పిదామని చెప్పమంటారు? ఇప్పుడు చెప్పురి, ఇది బీజేపీ వైఫల్యం అని చెప్పమంటారా? బీజేపీ వైఫల్యం వల్లనే ఇలా రేషన్ షాప్లో బియ్యం నిండుకున్నాయి కాబట్టే ఇయ్యలేకపోతున్నారని చెప్పమంటారా ఎఫ్సిఐ ద్వారా? లేదంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, వీళ్ళు చెప్పారు కదా మాకే 15,000 కోట్లు అవుతున్నాయి ఇయ్యనీకి అని చెప్పి మీరు అన్నారు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇలా నేనేమంటున్నా, ఇలా మీ తప్పని చెప్పమంటారా? వస్తే నాదని ఎగబడతారు కదా, ఇలా రాకపోతే మరి ఎవరి పేరు చెప్పమంటారు? ఎవరిని తప్పిదామని చెప్పాలి? ఎవరు ఇస్తలేరని చెప్పమంటారు ఇక్కడ?